అఖండ 2 మూవీ రివ్యూ వీడియోలో చూస్తే నాకైతే ఫిలిం అయితే నచ్చింది భయ్యా. నిజం చెప్తున్నాను. బాలకృష్ణ గారి అదే వితౌట్ లాజిక్ సీన్స్ అండ్ ఆ ఫైట్ సీన్స్ అండ్ బోయపాటి గారి మార్క్ ఇవన్నీ కనిపిస్తాయి ఈ ఫిలింలో అని చెప్పుకోవచ్చు. అండ్ వితౌట్ లాజిక్స్తో అయితే ఫిలింని వెళ్ళడానికి చూడడానికి ట్రై చేయండి. కానీ స్టోరీ పార్ట్గా చూసుకున్నట్టయితే ఓకే, కొంచెం పట్టుగా బాగానే ఉంది. అండ్ ఈ కుంభమేళ అండ్ అక్కడ నుంచి చూస్తున్న కొంచెం వైరస్ ఇదంతా బాగుంది భయ. ఆ వైరస్ ఏంటిది, ఆ కుంభమేళకు సంబంధించిన సీన్స్ ఏంటి, అండ్ చైనా అనే ఇన్వాల్వేషన్ ఏంటి అనేది మీరు ఎంటర్గా ఫిలిం చూసి తెలుసుకోండి. ఇదే బేసిక్ స్టోరీ భయ. ఎందుకంటే ఇంకా కొంచెం చెప్పిన ఒక రివీల్ అయిపోద్ది. సో అందుకని మీరు ట్రైలర్ చూస్తే ఒక ఐడియా వచ్చే ఉంటుంది. ఇంకా ప్లస్ థింగ్స్ ఏంటంటే ఫిలింలో లైక్ తమన్ గారు కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ప్లస్ థింగ్ ఫిలింలో బాలయ్య గారి డైలాగ్స్ భయ. సో ఎవరైతే బాలయ్య గారి ఫ్యాన్స్ ఉన్నారో కంపల్సరీ ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు ఈ ఫిలిం చూసిన వాళ్ళకి. అండ్ ఒక డివోషన్ కానియచ్చు, సనంత ధర్మానికి సంబంధించిన కొన్ని ఇన్మిన్స్ కానియచ్చు. అండ్ ఇవన్నీ చూసుకుంటే చాలా బాగుంటాయి. అండ్ క్యారెక్టర్స్ వైజ్గా చూసుకున్నట్టయితే మనకు అఖండ 1లో ఎలా ఉండేనో ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం పెద్ద వాళ్ళు అయిపోతారు. సో అది చిన్నపిల్ల మీకు తెలిసే ఉంటుంది. మీకు ట్రైలర్ చూస్తే కొన్ని క్యారెక్టర్స్ కనిపిస్తాయి. సో అదన్నట్టు ఇది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఎమోషనల్ సీన్స్ ఉంటాయా అంటే ఎమోషనల్ సీన్ పరంగా నాకైతే అంతలా కనెక్ట్ కాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫిలింలో మన అడల్ట్ సీన్స్ అలాంటి కైండ్ ఆఫ్ ఉంటాయి అంటే లైక్ అంతలా ఉంటే కాకపోతే ఒక ఐటమ్ సాంగ్ ఉంది మీకు తెలిసే ఉంటుంది. అది ఇగ్నోర్ చేస్తే మాత్రం ఫిల్మ్ని ఎంటైర్గా చూడొచ్చు. అండ్ ఇంకా మన బాలయ్య గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవడం కన్నా మీరు ఫిల్మ్ చూసి తెలుసుకోవడం బెటర్ అని చెప్పొచ్చు. ఆ ఫైట్ సీన్స్ ఎలా ఉంటాయని మీకు తెలిసిందే. మొత్తం గ్రావిటీ అవన్నీ ఒక ట్రోల్ కూడా తెలిసినాయి. ట్రోలింగ్ ఏం పెద్ద విషయం కాదు ఈ ఫిల్మ్కి. నాకైతే ఫస్ట్ హాఫ్ నచ్చింది కంపేర్ టు సెకండ్ హాఫ్ అన్నాను. సెకండ్ హాఫ్ కూడా కొన్ని దగ్గర ఒకే అని అనిపించినా కూడా సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉందని చెప్పొచ్చు. కాకపోతే డిసప్పాయింట్ చేసిందంటే క్లైమాక్స్ పోర్షనే. అది ఎందుకు ఏందనేది నా వరకు మాత్రమే నాకు అర్థమైంది. సో అది నా ఒపీనియన్ చెప్పి ఈ వీడియోలో. ఈ ఫీలింగ్ గురించి మాట్లాడాలంటే ఇన్నే భయ, ఇంకేమన్నీ రివీల్ చేస్తాము. ఎన్నో అడ్డంకులను దాటుకొని అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు December 12th అయితే రిలీజ్ అయింది. సో చూద్దాం మరి ఎలా ఉంటుంది ఇంకా అప్కమింగ్ డేస్లో కలెక్షన్స్ వైజ్గా కానియచ్చు అండ్ ఎలా ఉంటుంది ఏంటనేది. ఫిలిం చూసిన వాళ్ళకి ఎంతమందికి నచ్చింది, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. కామెంట్లో షేర్ చేసుకోండి. ఫైనల్లీ జై బాలయ్య.